క్షేత్రములో అవతరించి వచ్చిన చోటానిక్కరలో వెలసిన అంబికా నమస్తుతే. ఇలలో ఉన్న ఆలయాల నీ క్షేత్రమే అమితము, చోటానిక్కరలో వెలసిన అంబికా నమస్తుతే. భక్తి మీరి భజింపగ కరుణించే మాతృక, చోటానిక్కరలో వెలసిన అంబికా. ఈ రోజున మన బలుసులమ్మ తల్లి గారి యొక్క జాతర మహోత్సవం సందర్భంగా మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా మన తాడేపల్లిగూడెంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున మన ద్వారకా పశుపతి నగర్లో వేయించేసినటువంటి ద్వారకా సాయి మందిర మాసంలో అటువంటి మాసంలో 2 రోజులు చాలా ప్రీతికరమైనటువంటి దాంట్లో ఒకటి ఏకాదశి, 2 పౌర్ణమి, అటువంటి భీష్మ ఏకాదశి రోజున ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ముత్తైదులందరికీ కూడా ఈ గాజులు పసుపు కుంకుమ తీసుకునేటువంటి మీ అందరూ కూడా 5వ తనంతో వర్ధిల్లాలని, అలాగే మన గ్రామంలో వేయించేసినటువంటి బలుసులమ్మ తల్లి అనుగ్రహం మీ అందరి యందు కృపాకటాక్షాలు కలగాలని, అలాగే అమ్మవారి యొక్క జాతర మహోత్సవం ఇంతంత వైభవంగా ఇంతకంటే కూడా 100 రెట్లు అధికంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. మన తాడేపల్లిగూడెం బలుసులమ్మ జాతర సందర్భంగా స్థానిక 2వ వార్డు చిన్నసాయిబాబు గుడి వద్ద ఈరోజు అమ్మవారి గాజులు పసుపు కుంకాలు అలాగే ఫోటో కూడా నిర్వహించడానికి వచ్చిన పెద్దలు వత్తనపల్లి కాశీ గారికి, అలాగే మా రాంపండి గారికి, అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత ఘనంగా నిర్వహించారో మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఇప్పుడే దగ్గర 2 నెలల ముందే వీధులు కూడా బొలుసులమ్మ జాతర ఇంత ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న శ్రీ అంజిబాబు గారు అన్నయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సర్వముక్తిదాయిని సర్వాంతరంగ వ్యాపిని, చోటానిక్కరలో వెలసిన అంబికా నమస్తుతే.